గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియో ముందు రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఈరోజు ప్రస్తుతానికి డేటు 10. మన కొలీగ్స్ సైదా ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. లాస్ట్ టైం అట్లనే క్యాన్సిల్ అయింది ఈ ప్రోగ్రామ్, ఈ గెట్ టుగెదర్ అని. ఈసారి కూడా ఇప్పుడు ఈరోజు 10. ఇప్పటి వరకు 1 రూపీ కూడా కొట్టకపోతే మనకు చాలా ఇబ్బంది. మనకు అసలు స్కూల్ లైఫ్ అనేది ఒక్కసారి అది ఆ వాతావరణం వినాలనే ఆలోచన మీకు ఎవరికి రావట్లేదా? అసలు ఎందుకు అంత సైలెంట్గా ఉంటుర్రు? అసలు మీరైతే నేను నిజంగా చెప్తున్నా, ఆ గెట్ టుగెదర్ అంటేనే నాకు అది ఊహించుకుంటేనే ఆ వాతావరణం చాలా ఆనందం అనిపిస్తుంది. కానీ ఎందుకంత సైలెంట్ అవుతారు? ఎక్కడ ఎవరు తోపు కాదబ్బా. ఎవడో జాబ్ చేస్తుండ్రు, నేను ఎవరో జాబ్ చేస్తలే, నేను ఇది వ్యవసాయం చేస్తున్నా, ఇది అట్లా ఫీల్ కాకండి అబ్బా. ఎవ్వరు తోపు కాదు. మనం వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ అనుకోవాలి అంతే. కానీ మీరు ప్రతి ఒక్కరు హాజరైతే చాలా మంచిది. ఏ ఒక్కరు మిస్ అయినా అరే పలాని వ్యక్తి రాలేదురా భయ్, ఇది రాలేదురా అనే మాట రాకుండా ఒక్కసారి ఒక్క 5 గంటలు మనకు కేటాయిస్తే మాత్రం చాలా వరకు చెప్తున్నా ఆ 10 years అనుభవం అనేది ఒక్క 5 గంటల్లో అయిపోతుంది. ఆ గ్రౌండ్ ఒక్కసారి ఆ గ్రౌండ్లోకి వెళ్ళి ఆ వాతావరణాన్ని ఒక్కసారి స్వాగతిద్దాం. అది ఒక్కసారి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మరీ చెప్తున్నా, ప్రతి ఒక్కరు 1 week మాత్రమే టైం ఉంది. కొంచెం మీరు ఏమన్నా చేసుకుని ఒక 5 hours రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనకి ఎవరన్నా మన సిస్టర్స్, ఇప్పుడు మన క్లాస్మేట్స్ గర్ల్స్ ఉన్నారు, ఎవరన్నా వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవరన్నా రావచ్చు. వీఆర్ ఆల్ వెల్కమ్, నో ప్రాబ్లం. మీరు ఏమన్నా చేసి ఒక 5 hours మనకు ఒక్కసారి రండి. మన గురువులు నాకు 2-3 months బ్యాక్ మన గురువు 2-3 కలిసిర్రు. నాకు ఒక మాట చెప్పారు. అదేంటంటే నేను ఫైనల్ గా చెప్పాల్సింది ఒకటే మాట. మన బ్యాచ్ ఫైనల్ గా చెప్పాలంటే మన బ్యాచ్ లో ఎవ్వరు సెట్ కాలేదు అనే ముచ్చట లేదు. 95% సెట్ అయ్యారు మన బ్యాచ్. అసలు గురువు మనకు క్లాస్ లో ఏం చెప్పారంటే, అరే మీ అంత చెత్త బ్యాచ్ లేదనే మాటలు కూడా వచ్చినాయి మనకు. కానీ ఇప్పుడు మన గురువులే చాలా, నేను 2-3 సార్లు పేర్లు తీస్తలే కానీ ఇప్పుడు నేను ఫైనల్ గా చెప్పాలంటే మన సారే నాకు మీ బ్యాచ్ మొత్తం ఆల్మోస్ట్ అందరు సెట్ అయ్యారా ఏదో ఒక రంగంలో అనే పేరు మనకు బయట మన గురువులే చెప్పినప్పుడు మనం ఎందుకు అంత నెగ్లెక్ట్ అవుతున్నాం? వానికి జాబ్ వచ్చింది, ఈయనకి జాబ్ రాలే, మేము ఎందుకు వస్తామని ఆ థాట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. మనం అందరం ఒక్కసారి కలుద్దామని చాలా వరకు మనకు సైదా అయితే చాలా వరకు చెప్తానే ఉన్నాడు ఎప్పటి నుంచో. లాస్ట్ టైం కొన్ని కారణాల వల్ల సరే పోస్ట్పోన్ అయింది కావచ్చు, నో ప్రాబ్లం. కానీ ఈ ఒక్కసారి అయితే అది ఫిక్స్ చేసుకోండి. డేట్ మాత్రం 18 నాడు. పేరున చెప్తున్నా, ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సిస్టర్స్, మన క్లాస్మేట్స్ అంటే మా సిస్టర్తో సమానం. మీరైతే తప్పకుండా రావాలని నేను నిజంగా చెప్తున్నా. ఒక్కసారి అర్థం చేసుకొని ఈ మీడియా ముందు మనకు అశోక్ ఫంక్షన్ చేసినప్పుడు ఫ్యామిలీ ఒక నెంబర్ మిస్ అయినా కూడా మనం చేసినట్టు ఉండదు. సో 10th లో అందరు అటెండ్ అయితే మనకు కూడా మంచి హ్యాపీగా అనిపిస్తుంది, చేసినాం అనిపిస్తుంది. అదే ఫైనల్. ఇంకా తర్వాత ఎవరు రమ్మన్నారు, కలుద్దాం అన్నారు, ఏమన్నారు, అది ఫైనల్. ఇంకా అంతే, అందరు అటెండ్ కావాలి. ఓకేనా? ఓకే, గుడ్ నైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.